హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా నేను కూడా బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. మా ఆయన అయితే ఈరోజు సాటర్డే అనమాట, హాలిడే కదా, ఇంకా అందుకనేసి ఇంకా మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడనమాట. ఇంకా నేనైతే బయట అంతా కూడా వాటర్ వేసి అంతా ఊడ్చేసి ఇంకా బొట్లు కూడా పెట్టేశాను గడపకైతే మాత్రం. మా బాబు చూడండి, మా ఆయన అయితే నిన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట. అదైతే తిన్నాడు. అంత పింక్ కలర్ అయితే మూతంతా కూడా చేసుకున్నాడు చూడండి. ఇంకా మార్నింగే తింటున్నాడు. వాడికైతే నైట్ అయితే కొంచెం తినేసి పడుకుంటాడు అనమాట. అందుకనేసి ఎక్కువ ఆకలితో ఉంటాడు. మార్నింగ్ పాలు కానీ ఏమైనా ఇస్తేనే అనమాట తినేదానికి అయితే లేచిన తర్వాత అయితే అలాగా. ఇంకా నైట్ అయితే మాత్రం దోశకైతే నానబెట్టి ఇంకా పిండి బట్టి పెట్టింటాను అనమాట. అదైతే బాగా పొంగింది అనమాట. చూడండి ఎంత బాగా పొంగిందో పిండి అయితే మాత్రం. ఇక నేనైతే చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా దోశ చట్నీ అనమాట మా ఇంట్లో టిఫిన్ అయితే మాత్రం ఈరోజు. ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఇంకా నేను చట్నీలు అయితే ఒక 2-3 రకాలు చేస్తాను అనమాట. ఇంకా మొన్ననే కొబ్బరి చట్నీ చేశాను అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు టమాటోలు వేసి చేస్తున్నాను. మళ్ళీ రొటీన్ అయిపోతుంది అనమాట, తినేదానికి అవ్వదు. అందుకని చెప్పేసి ఇంకా టమాటోలు పచ్చిమిర్చి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఇంకా వేయించేసుకున్నాను అనమాట. ఇదైతే మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇంకా ఇది కూడా బాగానే ఉంటుంది అనమాట మనకి టిఫిన్స్లోకి అయితే మాత్రం. ఇంకా పల్లీలు కూడా అంతా కూడా వేయించేసుకున్నాను. చట్నీ కూడా మిక్సీ పట్టాలన్నమాట. ఇంకా టమాటోలు కూడా వేగినట్లే. ఇంకా ఇంకా నాకైతే మాత్రం కారం దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు దోశలు చేసినా కూడా ఇది మిస్ చేయను. కారం వేసి దోశలు అయితే చేసుకుంటాను అనమాట నా కోసం అని చెప్పేసి. ఇంకేదైతే నాకు ఫేవరెట్ అనమాట. ఎప్పుడు చేసినా చేసుకుంటూనే ఉంటాను. బాగుంటుంది అనమాట. నాకు కారంగా నాకు చాలా ఇష్టం అనమాట. కారం అంటే కారం ఉంటేనే బాగా నచ్చుతాయి నాకు ఏదైనా సరే. టేస్ట్ అనిపించవు అనమాట కారం లేకపోతే. ఇంకా ఇంట్లో అన్నీ కూడా కొంచెం కారం తగ్గించే వేస్తాను కదా, అందుకని ఇంకా దోశలకి ఎక్కువ కారం వేసుకుంటాను నేనైతే మాత్రం. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్ 4:30 అయింది. ఇప్పుడైతే నేను పల్లీలకి అయితే కారం అయితే పెడుతున్నాను అనమాట. పల్లీలు అలాగే ఉలవాలన్నమాట. ఇవి వేయించేసి దీనికైతే కారం అయితే పెడతామన్నమాట. చూడండి, ఇదంతా కూడా కలిపేసుకొని అవి వేగిన తర్వాత అయితే కలిపేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయ కూడా పిండుకుంటాను దీంట్లోకి అయితే. చూపిస్తాను ఎలా చేస్తానని చెప్పేసి. దీంట్లోకి అయితే ధనియాల పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, అలాగే నిమ్మకాయలు అనమాట. చూడండి, కొంచెం వాటర్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఇవి వేయించుకుందాము. దీంట్లో కష్టమేమంటే ఇవి వేగిన తర్వాత ఇది వేడి ఉన్నప్పుడే కలుపుకోవాలన్నమాట. కారం అనేది చేతిలో కాలినా సరే అప్పుడు కలిపితేనే బాగా పడుతుంది అనమాట. రెండు బాగా వేయించుకుంటాము. ఇంకా ఈవినింగ్ టైం తినేదానికి బాగుంటాయి అన్నమాట ఇవి. అందుకని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ వేగిపోయినాయి అన్నమాట.
మాడిపోకుండా చూసుకోవాలన్నమాట ఈ ఉలవలు అయితే మాత్రం. ఇంకా ఇవైతే వేగిపోయినాయి అనమాట. గ్యాస్ కూడా ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలన్నమాట చూపించిన విధంగా అయితే. ఇంకా ఈ మసాలా కూడా రెడీ అయిందనమాట. ఇప్పుడైతే ఈ మసాలా అయితే దీంట్లోకి వేసుకోవాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఉండాలన్నమాట. వేడి మీదే కలుపుకోవాలన్నమాట. చెయ్యి అయితే కొంచెం గాయమైందనమాట, కారం తగిలి మండుతుంది. చెయ్యి అయితే ఎక్కువ కాలిందనమాట, అందుకని స్పూన్లో కలుపుతున్నాను. కొంచెం మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట వీటిని. ఇప్పుడైతే కొంచెంసేపు ఇదైతే ఎండలో పెట్టుకుందాము. ఎండలో పెడితే కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇంకా రెడీ అయినట్లే ఎండలో పెట్టారు, కొంచెంసేపు ఆరాలన్నమాట ఇది. కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట ఎండలోకి అయితే మాత్రం. మళ్ళీ వెయిట్ చేయకూడదు, టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట, మాడిపోతుంది కూడా అనమాట. ఒక 10 minutes అలా పెడితే సరిపోతుంది అనమాట. బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అయితే మాత్రం. మా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా మా ఆయన అయితే ఏమైనా స్నాక్స్ చేయమని చెప్తే ఇదైతే చేసినాను. ఓకే, ఎండ చూడండి 4:30 అయినా ఎట్లుందో అసలు బయట. ఇంకా ఇప్పుడు చూడండి, మా బాబు అయితే మాత్రం గేట్ అయితే ఓపెన్ చేస్తారు, వెళ్ళి అక్కడ మట్టిలో ఆడతాడనమాట. ఇంకా ఎంత రమ్మన్నా రావట్లేదు అనమాట. వాడైతే మాత్రం మట్టిలోనే ఆడతాడనమాట. ఎప్పుడు చూసినా బట్టలన్నీ కూడా గలీజ్ చేసుకొని అయితే వస్తాడనమాట రోజు అయితే మాత్రం. ఇంకా ఇక్కడైతే పిల్లలు బాగా దండిగా ఉంటారనమాట. వాడికి కూడా కిందకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి కొంతసేపు అలా సాయంత్రం టైం అయితే నేను వదులుతాను అనమాట కిందకైతే. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అయిందనమాట. మేమైతే కూరగాయలకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇంట్లో టమాటాలు ఒక్కటి ఉన్నాయన్నమాట, కూరగాయలు తీసుకొని రావాలి. మా బాబు అయితే మట్టిలో ఆడుతున్నాడు అనమాట. బాగున్నా కరకండు. ఓయ్ బా వచ్చి రెడీగా ఉన్నాడు బైక్ దగ్గర ఆడుకుంటుంటే పిలిస్తే వచ్చినాడు అనమాట.
ఈ మధ్య అయితే సాంగ్ పడేది ఒక్కటి నేర్చుకున్నాడు. లా 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 అని పాట పాడు. ఇంకా కూరగాయలన్నీ కూడా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. అవన్నీ కూడా నేనైతే ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంకా తొడిమలు అన్నీ కూడా తీసేసుకొని అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట, క్లీన్ చేసుకొని అయితే. ఇంకా చూడండి మా బాబు అయితే ఎలా టీవీ చూస్తున్నాడో పడుకునేసి అయితే మాత్రం. ఇంకా వంట కూడా ఏం చేయలేదన్నమాట, ఇప్పుడు వంట కూడా చేయాలి. ఇంకా కూరగాయలు అయితే తీసుకున్నాం కదా, అవన్నీ కూడా సర్ది పెట్టుకోవాలన్నమాట, మళ్ళీ అలాగే ఉండిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా వంట కూడా చేసేసాను అనమాట. ముద్ద అలాగే వంకాయ కూర అయితే చేశాను. ఇదైతే మాత్రం తొందరగా అయిపోయింది అనమాట వంట అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడికే ఎండ్ చేస్తున్నానండి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, బాయ్.